బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఎర్ర కాల్వ ప్లాట్లను ఎవరు ఆక్రమించారో పెద్దారెడ్డి నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దారెడ్డి రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేశారు కాబట్టి ఆ ఆరోపణలను నిరూపించాల్సిందేనని ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నిరూపించకపోతే తమ మద్దతుదారులు అక్కడే కూర్చుంటారని కూడా హెచ్చరించారు. దీనిపైన రేపు పెద్దారెడ్డి తండ్రి విగ్రహానికి వినతి పత్రం అందజేస్తామని కూడా తెలిపారు. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలను చూపిస్తే వాటిని కూల్చివేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఎర్ర కాలువ ప్లాట్లను ఎవరు ఆక్రమించారో పెద్దారెడ్డి నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దారెడ్డి రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేశారు కాబట్టి ఆ ఆరోపణలను నిరూపించాల్సిందేనని ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నిరూపించకపోతే తమ మద్దతుదారులు అక్కడే కూర్చుంటారని కూడా హెచ్చరించారు. దీనిపైన రేపు పెద్దారెడ్డి తండ్రి విగ్రహానికి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలను చూపిస్తే వాటిని కూల్చివేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజు, ఏదైతే తాడిపత్రి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా రాజకీయం ఒక రణరంగంగానే ఉంటుంది. ఈ రోజు ఏదైతే జేసీ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పట్టణంలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపం నుంచి ఐశ్వర్య విల్లాస్ వరకు ఆయన పరిశీలించారు. అయితే గత 10 సంవత్సరాల క్రితం ఏదైతే టీటీడీ కళ్యాణ మండపం నుంచి ఐశ్వర్య విల్లాస్ వరకు రహదారి ఏర్పాటుకు దాదాపు 7 మీటర్ల స్థలాన్ని ఉచితంగా పంచాయతీ రాజ్కి ఇవ్వాలని జేసీ ప్రభాకర్ రెడ్డి రైతులతో మాట్లాడి ఒప్పించడం జరిగింది. దానికి అంగీకరించిన రైతులు పంచాయతీకి ఉచితంగా కూడా వారు స్థలాన్ని అయితే ఇచ్చారు. రహదారి ఏర్పాటు కోసం పంచాయతీరాజ్ శాఖ వద్ద అప్పట్లో డబ్బులు లేకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ వారు ఆర్ఎన్బికి అప్పచెప్పారు. కాలువ వద్ద ఉన్న మొత్తం స్థలం రైతులకు, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వివాదంగా మారిందో ఆ కాలువ మొత్తం పక్కన ఉన్న స్థలం అంతా కూడా రైతులకు చెందింది. రైతులకు చెందిన భూమిలో దాదాపు 20 మీటర్ల రోడ్డుకు వదిలి వాళ్ళంతా కూడా ఫ్లాట్లు వేసుకున్నారు. ఎలనూరు రోడ్డు నుంచి ఐశ్వర్య విల్లాస్ కు వెళ్లే దారి మధ్యలో వైఎస్ఆర్సీపీ నేత జాన్సన్ చాంద్ బాషా మొత్తం ప్రభుత్వ వంకను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. వీటిని కూడా గతంలో పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా సర్వే చేయించి అక్కడ ఆ కబ్జా జరిగిందని చెప్పేసి కూడా తేల్చారు. స్థలంలో అక్రమణాలు ఉంటే గినా వాటిని తొలగించడానికి జేసీబీ హిట్టాచీలు చెప్పి సమకూరుస్తామని చెప్పి కూడా గతంలో చెప్పారు. ఏదైతే ఈ ఐశ్వర్య విల్లాస్ నుంచి ఎర్రవంకను ఆక్రమించిన ప్లాట్లు ఎవరైతే అక్రమంగా ఆక్రమించారో వారందరితో కూడా పెద్దారెడ్డి వచ్చి నిరూపించి పేర్లు బయట పెట్టాలని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ చేశారు. పెద్దారెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలని చెప్పేసి గతంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డిమాండ్ చేశారు. అయినప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డి వాటన్నిటి మీద స్పందించకపోవడంతో కౌన్సిలర్లు అందరూ కూడా రేపు ఉదయం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద వినతి పత్రాన్ని సమర్పించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు పెద్దారెడ్డి వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో రామిరెడ్డి విగ్రహానికి కూడా వినతి పత్రాన్ని సమర్పించాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ఇదే అంశం పైన జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెద్దారెడ్డి వచ్చి ఏది అక్రమంగా నిర్మించారని చూపిస్తే దాన్ని పడగొట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి ప్రభాకర్ రెడ్డి సవాల్ చేశారు. సిరాజ్. ఎస్ రవితేజ, గతంలో కూడా పెద్దారెడ్డి నియోజకవర్గంలో అడుగు పెట్టడం దగ్గర నుంచి కూడా ఈ వివాదాలు, వాగ్వాదాలు, విమర్శ ప్రతి విమర్శలు కూడా సాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఇది ఎర్ర కాలువ ప్లాట్లకి సంబంధించినటువంటి వివాదం ఏంటి? దీనికి సంబంధించి కూడా ఇరువురు నేతల యొక్క ప్రధానమైనటువంటి అభిప్రాయాలు ఏంటి? కేసరాజ్, ఏదైతే గతంలో తీసుకుంటే కనుక ప్రస్తుతం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అలాగే తాడిపత్రి మున్సిపల్ జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే పెద్దారెడ్డి మధ్య రెండు కుటుంబాల మధ్య కూడా తీవ్ర రాజకీయ వైరం ఉంది. అయితే ఏదైతే కూడా తాడిపత్రిలో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా జేసీ
ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. అప్పట్లో మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి. పట్టణంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా కూడా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం పెట్టేవారు. అయితే అప్పట్లో కూడా ప్రతి విషయంలో కూడా ఇద్దరికి సయోధ్య కుదరకపోవడంతో కూడా వివాదాలు చెలరేగుతూనే వస్తున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఏదైతే గతంలో జరిగిన అప్పటి టీడీపీ ప్రభుత్వంలో రోడ్డుకు సంబంధించిన విషయంలో రైతులతో మాట్లాడేసి అక్కడ ఉన్న స్థలాన్ని ఉచితంగా పంచాయతీరాజ్కి ప్రభాకర్ రెడ్డి ఇప్పించారు. అయితే గతంలో దీంట్లో అనేక అక్రమాలు జరిగాయని, కబ్జాలు జరిగాయని చెప్పేసి కూడా గత ఎమ్మెల్యే అయితే పెద్దారెడ్డి ఉన్నాడో ఆరోపించారు. అయితే గతంలో ఆరోపించిన విధంగా ఈ రోజు ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎర్రకాలువను మొత్తంగా పరిశీలించారు. ఎక్కడైతే అక్రమాలు జరిగాయో, ఎవరైతే కబ్జాలు చేశారో వాటన్నిటిని నిరూపిస్తే తానే సొంతంగా వచ్చి హిటాచీలు, జేసీబీలు పెట్టించి మరీ కూలదోస అని చెప్పారు. ఖచ్చితంగా ఎవరైతే ఆక్రమించారో వారి పేర్లు ఖచ్చితంగా చెప్పాల్సిందని చెప్పేసి కూడా ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిరాజ్. రవితేజ తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రేపు కౌన్సిలర్ కూడా వెళ్ళి పెద్దారెడ్డి తండ్రి విగ్రహానికి కూడా వినతి పత్రం అందజేసేటువంటి ప్రక్రియ వరకు కూడా వారు ఛాలెంజ్ విసిరినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి సో ముందస్తుగా పోలీసులు ఎలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా ఇప్పటి వరకు? ఎస్ సిరాజ్, ఏదైతే ఇప్పటి వరకు అయితే ఎటువంటి పోలీస్ రేపు ఏదైతే వినతి పత్రాన్ని ఎంఆర్ఓకు అలాగే జేసీ వర్గీయులు అందరూ కలిసి కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి విగ్రహానికి వినతి పత్రం సమర్పించే సమయంలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయనే సందర్భంగా ముందస్తుగా పోలీసులు కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే తాడిపత్రిలో ఏ చిన్న గొడవ జరిగినా కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. ఎందుకంటే అక్కడ ప్రధానంగా ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయం తాడిపత్రి పట్టణంలో కొనసాగుతుంది. ఏ ఒక్క పార్టీ నేతలు కూడా చిన్నగా కవ్వింపు చర్యలకు పాల్పడినా కూడా వివాదం పెద్ద స్థాయిలో ఉంటుంది. కాబట్టి పోలీసులు అక్కడే ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరితో పాటు పోలీసు బలగాలు కూడా గట్టి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సిరాజ్. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. పొద్దున్నే కూర్చుంటారు కౌన్సిలర్లో వాళ్ళ నాన్నకి వినతి పత్రం ఇచ్చి పెద్ద ఆయనకు వీడు జవాబు చెప్పాలా, కొలత వేపిస్తా, ఎవడు ఆక్రమణ చేసుకుంటే వాడు కొట్టాల్సిందే. రెవెన్యూ వాళ్ళకు కూడా చెప్తాను, మేము కొడతాం. నువ్వు అంతగా కలెక్టర్ దగ్గర పోయినా ఉంటే మేము రెవెన్యూ వాళ్ళకు కూడా చెప్తాం. రేపు చూపిస్తా. ఏడన్నా బిల్డింగ్లు కట్టారా ఉన్నారు, వీడు ఆక్రమిస్తున్నారు. వీడే ఈ రికార్డు తీపిస్తారు. బలవంతంగా చెందేవాడు వచ్చి పోదామండి, ఎంత దూరం పోతామో. నా పుణ్యాన్ని ఫామ్ అయింది, 7 మీటర్లు ఇచ్చినది. కాంపెన్షన్ ఈలే అన్ని చూపిస్తారు. రేపు కోర్టుకు పోయిన కాంపెన్షన్ రూపాయి ఈలే. ఇవన్నీ వాళ్ళు, ఇవన్నీ ఇది పంచాయతీ రాజు మంది కాదు, మున్సిపాలిటీ కాదు.